అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెసిపీని. కోడిగుడ్డును ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా కూడా పులుసు పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా పెద్ద శ్రమ కూడా లేదు. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయి. కోడిగుడ్డు పులుసు కోసం మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. మసాలా కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం మీ టేస్ట్కి తగినంత, అలాగే 2 టమాటాలు, ఇంకా కొద్దిగా పసుపును వేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాణలిని తీసుకొని అందులో నూనెను వేసుకోవాలి. ఈ నూనె బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే ఒక 3 లవంగాలు, ఇంకా ఒక బిర్యానీ ఆకును వేసుకొని బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని బాగా పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిర్చికి చిన్న చిన్న ఘాట్లు పెట్టండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను వేసుకొని ఈ మసాలా మొత్తం అంతా కూడా బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలా నుంచి ఆయిల్ ఈ విధంగా విడిపోతుండగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి చింతపండు నుంచి తీసిన గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును ఇందులోకి వేసుకోవాలి. గుజ్జు ఎప్పుడూ కూడా మొత్తం అంతా వేయకండి. ఎంత అయితే మీకు అవసరం ఉంటుందో అంతలా వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్ చూసుకొని ఇందులోకి కొద్దిగా అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి. ఈ విధంగా మనకు ఎంత గ్రేవీ అయితే అవసరం ఉంటుందో అంత మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను గుడ్లు వేయడానికి గుడ్లు తీసుకున్నాను. ఇక్కడ నేను 6 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ విధంగా మనకు పులుసు అనేది బాగా ఉడుకుతున్నప్పుడు ఈ గుడ్లు ఉన్నాయి కదండి, వీటిని ఒక్కొక్కటిగా పగలగొట్టి నీట్గా చాలా నిదానంగా వేసుకోవాలండి. ఇలాగా ఒకదానికి ఒకటి తాకకుండా మనం పక్కనగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగా గుడ్లన్నీ కూడా పక్కగా వేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా గుడ్లన్నీ వేసిన తర్వాత దీనికి మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా, సింపుల్గా అండ్ చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది. దీని మీద అలా కొద్దిగా కొత్తిమీరను జల్లించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేయడమే. చూస్తున్నారు కదా, ఎగ్స్ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం.
ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.